హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మన మేము వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ 2 పార్ట్స్ చేసినాం. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌ది ఆల్రెడీ 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇది థర్డ్ పార్ట్. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ చూడలేదు అంటే వెళ్ళి చూడండి. ఎందుకు అంటే మేము అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ అయినా చూడండి. ఓకే, ఫస్ట్ పార్ట్‌లో ఏంటంటే బేసిక్ ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఏమేమి ఇంపార్టెంట్, ఏ ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు అందులో చెప్పాను ఫస్ట్ వీడియోలో. మన క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్ నుంచి. ఓకే, ఇది కంటిన్యూయేషన్ పార్ట్. ఓకే, చలో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, రూల్, ఒకవేళ నేను రూల్ ప్లస్లో సెక్షన్ అంటే మీరు రూల్సే అనుకోవాలి ఇందులో. ఓకే, ఎందుకంటే మేము క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చదువుతున్నాం కాబట్టి రూల్సే అనుకోవాలి. ఏ ప్లేస్లో కోడ్ అని వస్తుంది, అది మేము కోడ్ అని మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేసి అనుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సెక్షన్ రూల్ 31, రిక్వెజిషన్ ఫర్ ది కన్ఫెషన్ ఎక్సెట్రా. రిక్వెజిషన్స్ అంటే మెటీరియల్స్ అనుకోండి. ఆ మెటీరియల్స్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో కన్ఫెషన్లో అవి. ఆల్ రిక్వెజిషన్ ఫర్ ఎ రికార్డింగ్ ఆఫ్ ఎ కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ విట్నెస్ ఆర్ ఫర్ ది హోల్డింగ్ ఐడెంటిఫికేషన్ parade shall be made to the such a magistrate as a nominated by a session judge for a particular police station. అయితే ఆ సెషన్ జడ్జ్ ఏం చేయాలి అంటే ఏ సెషన్ జడ్జ్ ఏం చేస్తారు, ఒక మెజిస్ట్రేట్ని నామినేట్ చేస్తారు. అక్కడ వెళ్ళి మీరు ఏంటంటే కన్ఫెషన్ తీసుకోవాలి అక్యూజ్ది, లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్స్ చేయాలి విట్నెసెస్ది అనేసి ఉంటుంది పర్టికులర్ పోలీస్ స్టేషన్కి. ఓకే, ఫస్ట్ సబ్ రూల్ అంటుంది. సెకండ్ సబ్ రూల్ ఏమంటుంది అంటే ఆల్ on receipt of the such a requisition the magistrate shall immediately fix the date. అయితే మెజిస్ట్రేట్ ఏం చేయాలి అంటే ఏ డేస్లో మీకు పర్పస్ ఏముంది అయితే ఎప్పుడు కన్ఫెషన్ తీసుకుంటున్నాం విట్నెస్ది వాళ్ళకు సమ్మన్స్ పంపాలి అన్నట్టు. ఓకే, ఇందులో మెజిస్ట్రేట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అయితే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అనేసి ఇక్కడ చెప్తే ఏమవుతుంది అంటే అప్పుడే ఇన్స్టెంట్గా డేట్ ఫిక్స్ చేసి విట్నెస్కి పిలుచుకుంటున్నారు. ఓకే, సబ్ రూల్ 2లో సబ్ రూల్ 3 ఏమంటుంది అంటే మన స్టేట్మెంట్ ఆఫ్ ది విట్నెస్ అండ్ కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఉంది కదా, షెల్ బి రికార్డెడ్. ఎక్కడ రికార్డ్ చేయాలి అంటే ఓపెన్ కోర్ట్లో రికార్డ్ చేయాలి అనేసి చెప్తున్నారు. ఓకే, డ్యూరింగ్ ది కోర్ట్ అవర్స్ కోర్ట్ ఉన్నప్పుడు మన ఓపెన్ కోర్ట్ అంటే కోర్టు నడుస్తున్నప్పుడు అక్కడనే రికార్డ్ చేయాలి. ఎక్సెప్ట్ ది రీజన్ ఏంది, ఎక్సెప్ట్ ఒకవేళ అలా చేయలేదు అంటే రీజన్స్ మీరు రాయాలి అనేసి చెప్తుంది. అక్కడ మేము కన్ఫెషన్ అండ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు ఉండద్దు. ఓకే, నో పోలీస్ ఆఫీసర్ షుడ్ బీ అలౌడ్ టు బీ present in a court hall or a visible distance from the witnesses or accused while the statement of the confession is being recorded. అయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు పోలీస్ వాళ్ళు ఉండద్దు, ఆ హాల్లోనే ఉండద్దు, కోర్ట్ హాల్లో ఉండద్దు. ఏంటంటే వాళ్ళు ఉంటే కూడా మనకు కనిపించద్దు. ఓకే, అలా అంత డిస్టెన్స్ ఉండాలి మనకు. ఓకే, ఇది సబ్ రూల్ 3 అంటుంది. కన్ఫెషన్ గురించి మన రూల్ 32 అంటుంది. ఇది వచ్చేసరికి మనకు చాలా ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంకా మీరు ఏంటంటే ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏంటంటే మేము క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, దీని తర్వాత సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయం. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కోసం ఏంటంటే మనకు సిపిసి రావాలి. అయితే ఇది అయిన తర్వాత క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అయిన తర్వాత సివిల్ ప్రొసీజర్ కోడ్కి చేద్దాం. ఓకే, సివిల్ ప్రొసీజర్ కోడ్ అయిన తర్వాత సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఎలా అయినా మీకు ఇది ఎందుకు చేయట్లేదు అంటే తర్వాత ఏంటంటే ఇన్స్టెంట్గా ఒక డేలో ఐపీసీ అయితే రివిజన్ పర్పస్ లేక ఐపీసీ సిఆర్పిసి అవుతుంది. ఓకే, అలా కొంచెం లెందీ ఉండొచ్చు ఆ వీడియోస్, కానీ చూడండి మీ రివిజన్ అయిపోతుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకు జేసీజే డిస్ట్రిక్ట్ జడ్జ్
లేకపోతే జూనియర్ సివిల్ జడ్జ్, లేకపోతే మన ఏపీపీ, వాళ్ళకి అందరికీ ఇంపార్టెంట్ అవుతుంది ఇది మన క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. కాబట్టి నేను ఒక్కొక్క రూల్ డీటెయిల్గా చెప్తున్నా. ఓకే గైస్, చలో 32 ఏమంటుంది, కన్ఫెషన్ గురించి అడుగుతుంది. కన్ఫెషన్ ఎవరు రికార్డ్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఇంకా ఏమేమి ఉంటాయి ఇందులో అనేసి చెప్తున్నాం. ఓకే, నో కన్ఫెషన్ షెల్ బీ రికార్డ్ అన్లెస్. అయితే కన్ఫెషన్ రికార్డ్ చేయొద్దు ఫస్ట్, అలానే డైరెక్ట్గా కన్ఫెషన్ రికార్డ్ చేయొద్దు. ఎందుకంటే మెజిస్ట్రేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్యూజ్కి. ఒకవేళ నువ్వు ఈ క్వశ్చన్స్ ఒకవేళ ఈ నీకు బాధ్యత లేదు, నీకు ఆబ్లిగేషన్ ఏం లేదు, ఈ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాల్సిన ఏం అవసరం లేదు అనేసి చెప్పాలి. ఫ్రీగా చెప్పాలి. అంటే క్లాజ్ ఏ అంటుంది. క్లాజ్ బిలో ఏమంటుంది అంటే, ఒకవేళ నువ్వు మెజిస్ట్రేట్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు ఈ కన్ఫెషన్స్ ఇచ్చినావు అనుకో, అది నీ ఏంటంటే నీ ఎగనెస్ట్గా ప్రూవ్ అవుతుంది. ఓకే, ఎగనెస్ట్గా యూస్ చేయొచ్చు, అది అప్రూవర్గా మారుస్తాయి అన్నట్టు చెప్పచ్చు. ఓకే, అది క్లాజ్ బిలో. అండ్ సబ్ రూల్ 2లో ఒక నిమిషం, సబ్ రూల్ 2లో బిఫోర్ రికార్డింగ్ ది స్టేట్మెంట్ ద మెజిస్ట్రేట్ షెల్ క్వశ్చన్ ది accused in order to ascertain the exact circumstances in which his confession is made and extended to which the police have relates with the accused before the confession is made. అయితే ఎగ్జాక్ట్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఏం అడుగుతున్నారంటే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ముందు అయితే ఎగ్జాక్ట్ ఏమైంది అన్నట్టు అడుగుతున్నారు. ఇక్కడ ఆ సర్కమ్స్టెన్సెస్ ఏంటి, ఎగ్జాక్ట్ ఏమయ్యింది అన్నట్టు అడుగుతున్నారు. ఓకే, ద మెజిస్ట్రేట్ మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే ఫుల్లీ పుట్ ది క్వశ్చన్స్ టు బి అక్యూజ్డ్. ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఏందని, పోలీస్ ఫస్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ యూ ఎప్పుడు నీకు పోలీస్ క్వశ్చన్స్ వేసిండ్రు, అయితే యూ క్వశ్చన్ బై ది ఏదన్నా క్వశ్చన్ పోలీస్ వాళ్ళు ఎప్పుడు పట్టుకున్నారో, ఎప్పుడు క్వశ్చన్స్ వేస్తున్నారు, ఎప్పుడు డిటైన్ చేసిండ్రు, నీకు ఇంతకుముందు డిటైన్ చేసిండ్రా, లేకపోతే ఏం సర్కమ్స్టెన్సెస్లో నీకు అరెస్ట్ చేసిండ్రు, కస్టడీలో పెట్టిండ్రు అన్నట్టు ఇవి అన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఏదన్నా పోలీస్ వాళ్ళు ఫోర్స్ చేసిండ్రా నీకు కన్ఫెషన్ ఇవ్వు అనేసి అలా. ఓకే, ఇందులో చెప్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ ఇందులో అడగాలి మెజిస్ట్రేట్ ఆయన. ఓకే, సబ్ రూల్ 3లో వచ్చేసరికి, ఇఫ్ ది మెజిస్ట్రేట్ హ్యాస్ ఎనీ డౌట్ వెదర్ ది అక్యూజ్డ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ స్పీక్ వాలంటర్లీ, he may, if he think fit, remand him to be a sub jail before recording the statement, and ordinarily the accused shall be withdrawn from the custody of the police for 24 hours before the statement is recorded, when it is no possible or expended to allow so long a time as 24 hours, the magistrate shall allow the accused at least a few hours for a రిఫ్లెక్షన్స్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఏదైనా మెజిస్ట్రేట్కి డౌట్ వచ్చిందనుకోండి, అయితే మన అక్యూజ్డ్ వాలంటీర్ కావాలని స్టేట్మెంట్ ఇస్తలేడు అనేసి వస్తే ఆయనకు ఏం చేస్తారంటే రిమాండ్ హోమ్లో పంపుతారు. ఓకే, రిమాండ్ చేస్తారు కాసేపు వరకు. అయితే అట్లీస్ట్ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ముందు, ఓకే, అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేసే ముందు ఏం చేస్తారంటే జైలు నుంచి తెచ్చి అక్కడ రిమాండ్ హోమ్లో పెడతారు. రిమాండ్ దగ్గర పెట్టి ఏంటంటే అట్లీస్ట్ 24 hours అయినా పెడతారు. ఒకవేళ మన దగ్గర 24 hours లేదు అన్నట్టే ఆ పాసిబుల్ ఆ టైంలో ఏం చేస్తారు అంటే కొన్ని అవర్స్ ఏం చేస్తారు బిఫోర్ రికార్డింగ్ కన్ఫెషన్ వాళ్ళకు రిలాక్స్ అయ్యే కొంచెం కాసేపు టైం ఇవ్వాలి అంతే. అయితే అక్యూజ్డ్ ఆలోచించడానికి. అయితే ఈ పీరియడ్లో యూజువల్గా ఏమవుతుందంటే అక్యూజ్డ్ విత్డ్రా చేసేస్తాడు స్టేట్మెంట్స్ని. అయితే ఇలా. ఓకే, మళ్ళీ వచ్చేసరికి సబ్ రూల్ 4 ఉంది. ద స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్డ్ షెల్ నాట్ బీ రికార్డెడ్, షెల్ బీ వన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది పారాగ్రాఫ్ 1 ఆఫ్ సబ్ రూల్
one of these rule B is a given nor shall be question prescribed in a paragraph 2 of the rule. B is asked in the presence of the co-accused or of the police officer who have arrested him to be produced him before the magistrate or who has investigated the case. అయితే మన స్టేట్మెంట్ మన ఎక్యూజ్డ్ ఉన్నారు కదా, ఆయన ఏం చేయాలి అంటే ఆయనకు వార్న్ చేయాలి పారాగ్రాఫ్ 1 అండ్ పారాగ్రాఫ్ 2. ఒకవేళ అలా చెప్తే నువ్వు ఎగెనెస్ట్గా నీకే యూస్ చేయొచ్చు, లేకపోతే కో ఎక్యూజ్డ్గా కూడా యూస్ చేయొచ్చు అనేది. ఓకే. పారా 1లో ఏం స్టేట్మెంట్ ఉంది, పారా 2లో ఏం స్టేట్మెంట్ ఉంది, వాళ్ళ కో ఎక్యూజ్డ్ ముందు అండ్ పోలీస్ ఆఫీసర్స్ ముందు రికార్డ్ చేయొద్దు. ఓకే, అడగద్దు అవి క్వశ్చన్స్. ఓకే, పారా 1 అండ్ పారా 2లో ఏమున్నాయి సబ్ రూల్ 1లో. ఓకే, సబ్ రూల్ 1 పారా 1 అండ్ పారా 2లో ఏముంది అంటే మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, రూల్ 1 ఇవి క్వశ్చన్ 1 చేసిన ఇవి చేసిన. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది, కన్ఫెషన్ అర్థమైంది. డయింగ్ డిక్లరేషన్ చూడండి. డయింగ్ డిక్లరేషన్ వచ్చేసరికి కూడా చాలా ఇంపార్టెంట్. డయింగ్ డిక్లరేషన్లో ఏముంది? ఓకే, అయితే మనకు డీడీ రికార్డ్ చేసినప్పుడు, డయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ ది ఆబ్జెక్ట్ ఏముంది అంటే దేని ఆలోచించి మైండ్ సెటప్ చేసుకోవాలి అన్నట్టు, ఏం కావాలి ఆ డిక్లరెంట్తోని ఏం అడగాలి అన్నట్టు మైండ్ సెట్ ఉంటుంది. ఓకే, అయితే ఏంటంటే ఫస్ట్ మెజిస్ట్రేట్ ఏం అడగాలి, ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, ఆ ఫ్యాక్ట్స్ ఏం అడగాలి, ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఆ డిక్లరెంట్తోని అడగాలి కే నీ మృత్యు ఎలా అయింది, నీ కాజెస్ ఆఫ్ డెత్ ఎలా అయింది, ఆ సర్కమ్స్టెన్సెస్ ఏంటి, నువ్వు ఇలాంటి పరిస్థితికి వచ్చావు, ఓకే, ఈ సిచ్యువేషన్కి ఎలా వచ్చావు అన్నట్టు ఆ సిచ్యువేషన్స్ అడగాలి ఈ క్వశ్చన్స్ని, విత్ రిజల్టెడ్ ఇన్ డెత్ అని. ఓకే, సబ్ రూల్ 2లో ఏముంది అంటే బిఫోర్ టేకింగ్ డౌన్ ది డిక్లరేషన్ ద మెజిస్ట్రేట్ షెల్ డిస్క్లోజెస్. అయితే మెజిస్ట్రేట్ రాసే ముందు, అయితే మన డయింగ్ డిక్లరేషన్ రాసే ముందు ఏం చేయాలి అంటే ఆ స్టేట్మెంట్స్ రాసే ముందు మెజిస్ట్రేట్ చెప్పాలన్నట్టు, నేను మెజిస్ట్రేట్, నేను సో అండ్ సో ఇలా రికార్డ్ చేయడానికి వచ్చాను, అది ఇది. ఓకే, అందులో ఏమేమి ఉన్నాయి చూడండి. ఐడెంటిఫై అండ్ ఆల్సో ఆస్క్ ది డిక్లరెంట్ వెదర్ హీ ఈజ్ ఎ మెంటలీ క్యాపబుల్ ఆఫ్ ఎ మేకింగ్ ఎ డిక్లరేషన్. అయితే నువ్వు మెంటలీ క్యాపబుల్ ఉన్నావా, నీకు అర్థమవుతుందా, నువ్వు ఏం చేస్తావు అంటే మెంటల్ కెపాసిటీ ఉండాలి ఆ డిక్లరేషన్కి. ఓకే, హీ షుడ్ ఆల్సో పుట్ ది సింపుల్ క్వశ్చన్ టు ఎలిసిట్ ది ఆన్సర్ విత్ ది డిక్లరెంట్ విత్ ది వ్యూ టు బి నోయింగ్ హిజ్ స్టేట్ ఆఫ్ మైండ్. అయితే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్స్ ఆ డిక్లరెంట్ది స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకోవడానికి, అయితే ఆయన ఏ కండిషన్లో ఉన్నాడు, ఆయనే ఆన్సర్స్ చెప్పగలుగుతాడా నేను అడిగింది అన్నట్టు ఆయన ఏం చేయాలి అంటే ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ అడగాలి. ఓకే, ఆయన అప్పుడు చెప్తాడా చెప్పడా అన్నట్టు. ఓకే, అలాంటి ఫస్ట్ అడగాలి. అండ్ షుడ్ రికార్డ్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైన్ జెస్చర్ టుగెదర్ విత్ హిజ్ ఓన్ కన్క్లూజన్ ఇన్ హిజ్ మ్యాటర్. అయితే ఆ డిక్లరెంట్ ఎలా రికార్డ్ చేస్తున్నారు, అయితే ఆన్సర్స్ ఇవ్వచ్చు, సైన్స్ చేయొచ్చు. సైన్స్ అంటే ఏదైనా చెప్పడం, అయితే మేము చెప్పాం కానీ సైన్స్ అంటే సైన్స్ జస్ట్ అయితే చూపించాలి అలా ఉంటారు కదా, అది జస్టర్స్ అంటే తెలుగులో ఏమంటారు ఐ డోంట్ నో, హిందీలో ఇషారా అంటాం. ఓకే, జెస్టర్స్ టుగెదర్. ఓకే, విత్ హీజ్ ఓన్ కన్క్లూజన్. అయితే ఆయన ఏం కన్క్లూజన్లో ఎలా రాస్తున్నారో అది చెప్తున్నారో అది రాసుకోవాలి. హీ షుడ్ ఆల్సో అబ్టైన్ వెన్ ఎవర్ పాసిబుల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది మెడికల్ ఆఫీసర్ యాజ్ టు బి ఎ మెడికల్ కండిషన్ ఆఫ్ ది డిక్లరెంట్. అయితే ఒకవేళ పాసిబుల్ అయితే మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి డిక్లరెంట్ది. ఓకే, అది చెప్తుంది ఇక్కడ. ఓకే, ద డిక్లరేషన్ థర్డ్ చూడండి, థర్డ్ రూల్ చూడండి. ద declarant should be taken down in the words of the declaration should be
taken down in the words of a declarant as far as possible. The magistrate should try to obtain from the declarant particular necessary for the identification of the accused. Every question put to him and a declarant and every answer or a sign or a gestures made by him in a reply shall be is recorded. అయితే డిక్లరేషన్ చేస్తున్నప్పుడు ఆ మెజిస్ట్రేట్ ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ఒకవేళ రాయడానికి పాసిబుల్ అయితే ఆ డిక్లరెంట్ ఏం వర్డ్స్ యూస్ చేసి చెప్తున్నాడో యాజ్ వెల్ యాజ్ అదే పాసిబుల్గా ఇస్తే రాయాలి, అదే వర్డ్స్గా యూస్ చేసి రాయాలి ఆ డిక్లరేషన్. ఓకే, ఎంత పాసిబుల్ అయితే అంతగా. ఓకే, ఒకవేళ సైన్స్ చూపిస్తే అలా, జెస్టర్స్ చూపిస్తే ఎలా జెస్టర్స్ చూపించిండు అవి కూడా రాయాలి అన్నట్టు. ఓకే, ఆఫ్టర్ subsection 4 చూడండి. ఆఫ్టర్ ది స్టేట్మెంట్ ఈజ్ రికార్డింగ్ హీ షల్ బీ read over to be a declarant and his signature obtain there on if the possible and the magistrate shall sign the statement. అయితే ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఓకే, ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఆయనకు ఏమేమి రాసిండ్రో చదివి చెప్పాలి. ఓకే, మెజిస్ట్రేట్ చదివి చెప్పాలి అయితే ఏమేమి రాసిండ్రు అనేసి. రాసిన తర్వాత ఆ డిక్లరెంట్ ఎవరు ఉన్నారో ఆ డిక్లరెంట్ది సిగ్నేచర్ తీసుకోవాలి ఒకవేళ పాసిబుల్ అయితే. ఓకే, కానీ ఇంకేంటంటే మెజిస్ట్రేట్ ఖచ్చితంగా దాని మీద సైన్ చేయాలి. ఓకే, మెజిస్ట్రేట్ ఖచ్చితంగా ఆ డిక్లరేషన్ మీద సైన్ చేయాలి. ఓకే, మేము నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది అంటే రూల్ 34 ఐడెంటిఫికేషన్ పరేడ్ ఎలా ఉంది అంటే, నేను ఓరల్గా జస్ట్ చెప్తాను ఎలా ఉండాలి అనేసి, ఎందుకంటే మనకు చాలా రూల్స్ ఉన్నాయి. ఓకే, చాలా రూల్స్ ఉన్నాయి కాబట్టి అది అన్నీ కవర్ చేయాలి అంటే ప్రతి ఒక్క లైన్ చదవాలి అంటే మేబీ నాట్ పాసిబుల్ కదా. నేను ఒకవేళ మీరు చూసుకోండి, ఒకసారి చదువుకోండి మీరు, తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఏదేది ఇంపార్టెంట్ ఉంది అది చదివి చెప్తాను, కానీ ఏదైనా ఇంపార్టెంట్ లేనిది దాన్ని ఓన్లీ జస్ట్ మాత్రం చెప్తాను. ఓకే, ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఈసరికి ఏముంది చూద్దాం. ద కండక్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఆఫ్ ఎ సస్పెక్ట్ ద మెజిస్ట్రేట్ షల్ అబ్జర్వ్ ది ఫాలోయింగ్ రూల్స్. ద మెజిస్ట్రేట్ ఏం చేయాలి అంటే ఫాలోయింగ్ రూల్స్ని అబ్జర్వ్ చేయాలి. whether the possible privacy shall be is secured for the parade away from the public. Okay, first one, and all unauthorized person should be is strictly excluded from the place. ఫస్ట్ ఏంటంటే ప్రైవసీలో ఉండాలి, అవి ఏం చేస్తున్నారు పరేడ్ చేస్తున్న ప్లేస్లో. ఓకే, అక్కడ అన్నెసెసరీ పబ్లిక్ జమా ఉండద్దు అన్నట్టు. ఓకే, అది ఏంటంది అంటే పరేడ్లో ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు అవసరం ఉన్నారో వాళ్ళే ఉండాలి. అన్నెసెసరీగా పబ్లిక్ ఉంటారు కదా, అన్ఆథరైజ్డ్ పర్సన్, వాళ్ళకు అక్కడ నుంచి తీసేయాలి అన్నట్టు, ఎక్స్క్లూడ్ చేసేయాలి. ద జైల్ ఆఫీషియల్స్ ఆర్ రీప్రజెంట్ ఎట్ ఎ పరేడ్ దే షల్ బీ kept in the view of the magistrate all the time and they shall not be allowed access either to be witnesses who have to be someone's or identification or some persons are assembled to the parade. అయితే ఏం సంగతి అంటే ఇది రూల్లో అయితే ఎవరెవరికి మన ఐడెంటిఫికేషన్ పరేడ్కి పిలుస్తున్నాం కదా, ఆ ఐడెంటిఫికేషన్ పరేడ్కి పిలుస్తున్న ప్లేస్లో అయితే వాళ్ళకే ముందు చెప్పొద్దు అన్నట్టు. ఓకే, అయితే ఎవరు వస్తున్నారు ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయడానికి విట్నెసెస్, వాళ్ళకు ఒకేసారి చేయొద్దు, వాళ్ళకు సపరేట్ ఉండాలి. అయితే వాళ్ళకు పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఫస్టే మెజిస్ట్రేట్ ముందు లేకపోతే ఎవరిది విట్నెసెస్ ఎవరికి ఐడెంటిఫై చేయడానికి వస్తున్నారో వాళ్ళకు చూపించద్దు. ఓకే, విట్నెసెస్కి దూరంగా పెట్టాలి అన్నట్టు. ఓకే, అయితే ఒకే సైడే జమ అవుతారు. అయితే విట్నెసెస్ వాళ్ళు అందరూ ఏదో ఒకటి చెప్తే ఎలా అన్నట్టు వాళ్ళకు సపరేట్గానే పెడతారు. ఓకే, as far as possible non-suspected selected for the parade shall be is the same age. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే మన ఐడెంటిఫికేషన్ పరేడ్లో ఒక అక్యూజ్డ్ ఉంటారు కదా, ఆ అక్యూజ్డ్తో పాటు వేరే సేమ్ అలానే కొన్ని పర్సన్స్కి తెస్తారు అందులో మిక్స్ చేయడానికి. అయితే ఆ పర్సన్ ఉంది కదా, అందులో ఇంకా వేరే పర్సన్స్ని యాడ్ చేస్తారు. ఎవరిని యాడ్ చేస్తారంటే సేమ్ ఏజ్, హైట్, జనరల్ అపీరియన్స్. అయితే ఆయన లుక్
ఎలా ఉంది అపియరెన్స్, లైక్ హెయిర్ కటింగ్ అనుకోండి, లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్, అలా మొత్తం పైన నుంచి ఎలా కనిపిస్తారు, ఫిజికల్ అపియరెన్స్ ఉంటుంది కదా, జనరల్ అపియరెన్స్ అంటారు. అండ్ పొజిషన్ ఇన్ దియర్ లైఫ్ యాజ్ దట్ ది అక్యూజ్డ్, ఎలా ఒకవేళ సస్పెక్టెడ్గా ఉంటారో అలా సేమ్ ఏజ్, హైట్ అలా పెట్టి దాంట్లో మిక్స్ చేసేస్తారు. ఓకే, ఇది సిమిలర్గా అరేంజ్ చేస్తారు ఎక్కడ ఉన్నారు. ఓకే, ఇది అయిపోయింది. కన్స్పిక్యూస్ గార్మెంట్స్, మెజిస్ట్రేట్ అయితే వాళ్ళ డ్రెస్సెస్, గార్మెంట్స్ వాళ్ళు ఏం వేస్తారు నార్మల్గా అనేసి మన సస్పెక్ట్తో పాటు వేరే సెలెక్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా, సెలెక్ట్ చేసిన పర్సన్స్ని వాళ్ళకి తెచ్చి అందులో మిక్స్ చేసి లైన్గా జమ చేస్తారు. అయితే మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎక్కడ అర్థమవుతుందో తెలుసా మీకు? ఒకవేళ మీరు సిఐడి చూస్తే, ఓకే, మన సిఐడి చూస్తే అందులో దయా అనేసి ఉంటారు. ఓకే, మన సిఐడి బ్యూరోలో ఎవరన్నా ఐడెంటిఫై చేయడానికి అక్కడ లైన్గా అందరినీ పెడతారు. అందులో ఒకరో ఎవరో వచ్చి చెప్తే మన దయ ఏం చేస్తాడు, ఒక్కటే ఒక కొడతాడు, అయితే అందరు లైన్లో వచ్చేస్తాడు, అయితే ఆయన సస్పెక్ట్. అలా అన్నట్టు నార్మల్గా ఇక్కడ పోలీస్ కొట్టది, కానీ అందులో చూపిస్తారు అంతే. ఓకే, ఇక్కడ ఏంటంటే బీలో ఏంటంటే అక్యూజ్డ్ ఏంటంటే ఆయన ప్లేస్కి ఆయన ఎక్కడ స్టాండ్ అవుతాడో, ఏ పొజిషన్లో ఉంటాడో ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, బీలో. 3లో చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది. అంటే విట్నెస్ హూ హ్యావ్ బీన్ సమ్మన్ ఫర్ ది పరేడ్ షెల్ బీ కెప్ట్ అవుట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది పరేడ్ షెల్ బీ కెప్ట్ అవుట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది పరేడ్ అండ్ షెల్ బీ ఈజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ సీయింగ్ ది ప్రెసెన్స్ బిఫోర్ హీ ఈజ్ పరేడెడ్ విత్ ది అదర్స్. అయితే ఈ విట్నెస్ ఎవరు వస్తుంది, ఈ విట్నెస్ మన పర్టికులర్ విట్నెస్ ఎవరు వస్తుంది, ఆమెకు ఏం చేస్తారు అంటే పిలుస్తారు, సమ్మన్ ఇచ్చి పిలుస్తారు. సమ్మన్స్ ఇచ్చి పిలిచిన తర్వాత ఒకవేళ పరేడ్ వాళ్ళు ఎవరు ఉన్నారు, మన మన ప్రిసనర్స్తోని దూరం పెడతారు. అయితే వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత పిలిచినప్పుడే చూడాలి అన్నట్టు, ముందే చూడొద్దు. ఓకే, క్లాజ్ బి. Before the witness is called upon to identifying the suspect, he should be asked whether he admitted the prior acquainted with the. అయితే బిఫోర్ విట్నెస్ ఏదైనా చెప్పిన ముందు, ఐడెంటిఫై చేసిన ముందు ఆ విట్నెస్కి అడగాలి మీరు అదే. అయితే ఫస్ట్ ప్రియార్ ఏం చెప్పింది ఆమె, అయితే ప్రియారే అంటే ఇంతకుముందు ఏమేమి చెప్పిందో దాని మీదనే ఉంటారా అన్నట్టు, లేకపోతే స్టేట్మెంట్ అవి ఏమైనా చేంజ్ అవుతాయా అన్నట్టు ఇది అడుగుతున్నాం ఇక్కడ. ఓకే, తర్వాత సిలో ఏముంది, ఈచ్ విట్నెస్ షెల్ బీ ఈజీ ఎఫెక్ట్ బై ది సపరేట్. అయితే విట్నెసెస్ ఉంటాయి కదా, ఆ విట్నెసెస్ ఉంటారు కదా, అందరు విట్నెసెస్ అయితే మన చూసిన వాళ్ళు విట్నెస్ అవుతారు కదా, వాళ్ళు వచ్చి మనకు మన ప్రిసనర్స్కి ఎవరు ఉన్నారు, అసలు అక్యూజ్డ్ ఎవరు అన్నసి చెప్పడానికి ముందు ఏం చేస్తారు, ఈ విట్నెసెస్కి కూడా సపరేట్గా పెట్టేస్తారు. అయితే ఇంట్రొడ్యూస్ కాకుండా. ఓకే, ఎందుకంటే చెప్పాను కదా, అయితే కమ్యూనికేట్ అవుతారు అన్నట్టు విట్నెస్ వేరే వాళ్ళతోని సపరేట్ పెడతారు. ఓకే, every circumstances connected with the identification including the act if they are attribute the person who is identified shall be is carefully recorded by the person. ఒకవేళ సర్కమ్స్టెన్సెస్లో ఏదన్నా కేర్ఫుల్లీ ఏం చెప్తున్నారు, ఏమేమో ఐడెంటిఫై చేస్తుంది ఆమె, కరెక్ట్ కేర్ఫుల్లీగా రికార్డ్ చేస్తారు అనేసి మన రూల్ 4 అంటుంది. ఓకే, అసలు దేనికోసం రికార్డ్ చేస్తున్నామా అన్నట్టు. ఓకే, అది ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ రూల్ 35లో ఉంది. ఆ రూల్ 35లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీకి ఏముంది అంటే చాలా చిన్నగా సింపుల్ ఉంది. ఏంటంటే చూడండి, ఐడెంటిఫికేషన్ పరేడ్ ఆఫ్ ది ప్రాపర్టీ షెల్ బీ ఈజ్ హెల్డ్ ఇన్ ది కోర్ట్ ద మెజిస్ట్రేట్ వేర్ ది ప్రాపర్టీస్ ఆర్ లాస్ట్. అయితే మన ఐడెంటిఫికేషన్ పరేడ్ ఎక్కడ అవుతుంది అంటే కోర్టులో అవుతుంది. ఓకే, ఏ కోర్టులో అంటే ఏ మెజిస్ట్రేట్ దగ్గర మన ప్రాపర్టీ ఉంది ఆ ప్లేస్లో ఐడెంటిఫికేషన్ పరేడ్ అవుతుంది. Each item of a property shall be put up separately for the parade. It shall be mixed up with the 4 or similar objects. అయితే ఆ ఈచ్ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీకి ఏంటంటే
ఐడెంటిఫై చేయాలో ఆ ప్రాపర్టీకి సపరేట్ పెడుతున్నారు. అలాంటి సిమిలర్ ఏం చేస్తున్నారంటే 4 ఆర్ సిమిలర్ అలాంటి ఇంకా 4-5 ఐటమ్స్ తెస్తుండ్రు. ఓకే, 4 ఐటమ్స్ తెచ్చి అందులో సేమ్ మిక్స్ చేసి పెడుతున్నారు. ఓకే, బిఫోర్ 3లో చూడండి. Before calling upon the witnesses to identify the property, he shall be asked to state the identification marks of his property. Witnesses shall be called in the one after the other, and on a living shall not allowed to be communicated with the witness not yet called. అయితే బిఫోర్ ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి విట్నెస్ని పిలుస్తున్నాం కదా, ఆ విట్నెస్ ఏం చేయాలి అంటే మీ ప్రాపర్టీ ఎలా ఉంటుంది అన్నట్టు అడగాలి. ఏమేం ప్రాపర్టీ ఉంది అంటే అడిగితే ఆమె ఫస్టే అయితే చూడకముందు ఐడెంటిఫై చేయకముందు ఎలా ఉంటుంది ఆ ప్రాపర్టీకి అన్నట్టు చెప్పాలి. ఓకే, నా ప్రాపర్టీ అలా ఉండే ఇలా ఉండే అనేసి చెప్తారు కదా, అలా చెప్పాలి. ఓకే, ఒకవేళ చెప్పిన తర్వాత ఎవరెవరు విట్నెస్ ఉంటారు వాళ్ళు వస్తారు కదా. విట్నెసెస్ వచ్చిన తర్వాత ఆ విట్నెసెస్ అయితే ఒక విట్నెస్ తప్ప ఇంకా విట్నెసెస్ ఉంటాయి కదా, అయితే వాళ్ళు కమ్యూనికేట్ కాకుండా చూడాలి. ఓకే, విట్నెసెస్ ఓకే, కమ్యూనికేట్ కాకుండా చూడాలి. ఎప్పుడు వరకు అంటే వాళ్ళు ఎప్పుడు నుంచి అయితే స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ అప్పుడు వరకు వాళ్ళు కమ్యూనికేట్ కావద్దు, సపరేట్గానే ఉండాలి. ఓకే, మన చాప్టర్ వచ్చేసరికి 3 కూడా అయిపోయింది. ఇది జనరల్ రూల్స్ అప్లికేబుల్ టు ఏ ట్రయల్. ఓకే, జనరల్ రూల్స్ ఏమున్నాయి అప్లికేబుల్ అవుతాయి ట్రయల్కి. డిఫెన్స్ ఎట్ ది ఎస్టేట్ ఎక్స్పెన్సెస్. అయితే డిఫెన్స్ ఎవరు ఇస్తారు మనకు అంటే ఈ స్టేట్ ఎక్స్పెన్సెస్ నుంచి వస్తాయి. ఓకే, చూడండి, జనరల్ రూల్స్ అప్లికేషన్ టు ఏ ట్రయల్. జనరల్ రూల్స్ ఏంటి అప్లికేషన్ అవ్వడానికి ట్రయల్కి అనేసి ఇక్కడ ఉంది. అప్లికేబుల్ టు ఏ ట్రయల్ జనరల్ రూల్స్. ఓకే, ఫస్ట్ 36 రూల్ 36లో ఏముంది, డిఫెన్స్ ఎట్ ది స్టేట్ ఎక్స్పెన్స్. ఓకే, సెషన్ జడ్జ్ అయినా మెజిస్ట్రేట్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి ఎవ్రీ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ అయితే ఆ అక్యూజ్డ్ ఎలా ఉండాలి అంటే ఆయన దగ్గర మన అడ్వకేట్ హైర్ చేసిన రీప్రజెంట్ చేయడానికి పైసలు లేవు. ఓకే, పైసలు లేవు అనుకోండి, లేకపోతే ఇండిజెన్సీ ఉంది అనుకోండి, అయితే అక్యూజ్డ్కి ఒకవేళ అక్యూజ్డ్ మనకి ఏముందంటే అడ్వకేట్ని హైర్ చేయలేరు. ఇంకేంటంటే ఎందుకంటే ఆయన దగ్గర ప్రాపర్టీ లేదు, ఇండిజెన్సీ ఉంది. ఓకే, ఇండిజెన్సీ అంటే పైసలు లేవు అనుకోండి. ఓకే, దట్ హీ ఈజ్ ఆయనకి చెప్పాలి నీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ దొరుకుతాయి ఎట్ ది కాస్ట్ ఆఫ్ మన స్టేట్ నుంచి అన్నట్టు. ఓకే, అన్లెస్ ఈజ్ నాట్ విల్లింగ్ టు బీ అయితే ఆయన అడ్వాంటేజ్ తీసుకోవద్దు అది ఫ్రీ లీగల్ సర్వీసెస్ది, కానీ దాంతో ఏంటంటే ఆయనకు హెల్ప్ఫుల్ అయితేనే. ఓకే, అది చెప్తుంది మన రూల్ 36. ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మనకు అడ్వకేట్ ఆర్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అంటే గవర్నమెంట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్. ఓకే, నో సఫిషియెంట్ మీన్స్ టు ఎంగేజ్. చెప్పాను కదా, నో సఫిషియెంట్ మీన్స్ అంటే ఆయన దగ్గర పైసలు లేవు అయితే హైర్ చేసుకోవడానికి ఆ కండిషన్స్లో. ఓకే, ఆ కండిషన్లో ఏం చేస్తుంటే మన స్టేట్ నుంచి ప్రొవైడ్ అవుతాయి. ఒక నిమిషం. చలో బెటర్ రూల్ 36 sub rule 2A. The session judge shall prepare a panel of the advocate to defend the accused who has no sufficient means to engage the advocate in a trial before the court of a session from among the advocate practicing in the court of a session. ప్రాక్టీసింగ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఎ సెషన్. అయితే ఆ ప్యానెల్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు సెషన్ జడ్జ్ ఇక్కడ మీరు పాయింటర్స్ రాసుకోవాలి దానికి అనుకుంటే రాసుకోండి. ఓకే, సెషన్ జడ్జ్ ప్యానెల్ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ ప్యానెల్
ప్రిపేర్ చేసిన దానికి పేరేంటి అనేసి అడుగుతూ ఉంటారు. ఓకే, వచ్చేసరికి ద ప్యానల్ ఆఫ్ ది అడ్వకేట్స్ షల్ బీ నోన్ యాజ్ ది స్టేట్ బ్రీఫ్ ప్యానల్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 కేటగిరీస్. అందులో 2 కేటగిరీస్ ఉంటాయట. ఓకే, ఫస్ట్ మన సెషన్ జడ్జ్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఒక అడ్వకేట్ ప్యానల్ని. ఓకే, ఎందుకు అంటే డిఫెండ్ చేయడానికి అక్యూజ్డ్కి. ఎందుకు ఆ అక్యూజ్డ్కి ఎందుకు డిఫెండ్ చేయాలి అంటే ఆ అక్యూజ్ దగ్గర సఫిషియెంట్ మీన్స్ లేదు, అయితే ఆ అక్యూజ్ దగ్గర పైసలు లేవు. ఓకే, అడ్వకేట్కి ఇవ్వడానికి ట్రయల్ కోసం. ఓకే, ఆ సెషన్ జడ్జి ఏం చేస్తున్నారు, ఆ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ మన కోర్ట్ ఆఫ్ సెషన్లో ఉంటారు కదా, ఆయనకు ఏం చేస్తారు ప్యానల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ప్యానల్ పేరు ఏంటి అంటే ద ప్యానల్ ఆఫ్ ఏ అడ్వకేట్ షెల్ బీ నోన్ యాజ్ ఏ స్టేట్ బ్రీఫ్ ప్యానల్ అంటారు. దానికి స్టేట్ బ్రీఫ్ ప్యానల్ అంటారు. అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, కేటగిరీ 1లో స్టేట్ బ్రీఫ్ ప్యానల్ అనేసి మీరు గుర్తుకు పెట్టుకోవాలి. ఆ ప్యానల్ 1లో ఏముందంటే ద అడ్వకేట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ ది 5 years స్టాండింగ్ ఇన్ ద బార్ టు డిఫెండ్ ది అక్యూజ్డ్ హూ ఈజ్ ఏ చార్జ్ with an offence punishable with the death or imprisonment for the term imprisonment or any complicated or sensational cases. ఏదైనా డెత్ అయినా, లేకపోతే ఆ అక్యూజ్డ్ ఏదైనా డెత్ ఆఫెన్సెస్, లేకపోతే ఆ ఛార్జెస్ ఉన్నాయో డెత్ ఆఫెన్సెస్ది, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ది ఛార్జెస్, లేకపోతే కాంప్లికేటెడ్, లేకపోతే సీరియస్నెస్ సెన్సేషనల్ అంటే సీరియస్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఆ అడ్వకేట్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్టాండింగ్ ఉండాలి అంటే 5 yearsలో స్టాండింగ్ ఉండాలి. 5 years ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ లైఫ్ అండ్ ఇంప్రెస్మెంట్ అనేసి ఉంటాయి. లైఫ్ అండ్ ఇంప్రెస్మెంట్ ఆర్ సీరియస్ మ్యాటర్స్ ఉంటే 5 years వరకు స్టాండింగ్ ఉండాలి ఆ అడ్వకేట్కి. ఓకే, 2 years స్టాండింగ్ ఉండాలి అదర్ కేసెస్కి. ఒకవేళ డెత్ లేదు, లైఫ్ లేదు, సీరియస్ నేచర్ లేదు, ఆ కండిషన్లో ఏముండాలి అంటే సెకండ్ కేటగిరీలో మన అడ్వకేట్ 2 years అంతా స్టాండింగ్ ఉండాలి. ఓకే, దానికన్నా తక్కువ ఉండద్దు. ఓకే, అడ్వకేట్ విత్ నాట్ లెస్ దెన్ 2 years స్టాండింగ్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి సి ఇన్ కోర్ట్ ఆఫ్ ఏ అడిషనల్ సెషన్ జడ్జ్. ఇప్పుడు సెషన్ జడ్జ్ అయిపోయింది కదా, ఇది అడిషనల్ సెషన్ జడ్జ్ ఆర్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్. వర్క్ ఎట్ ఏ అవుట్లైయింగ్ ది స్టేషన్ ఆర్ మెజిస్ట్రేట్ ద స్టేట్ బ్రీఫ్ ప్యానల్ షెల్ బీ ప్రిపేర్డ్ బై ది ఏ జడ్జెస్ ఆర్ ఏ మెజిస్ట్రేట్ సబ్జెక్టెడ్ టు ది అప్రూవల్ ఆఫ్ సెషన్ జడ్జ్. అయితే మన అడిషనల్ సెషన్ జడ్జ్ కూడా అసిస్టెంట్ సెషన్ జడ్జ్ కూడా ప్యానల్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, ఆ ప్యానల్ ప్రిపేర్ చేస్తారు కదా, దేంతోని అప్రూవల్ తీసుకుంటారు అంటే సెషన్ జడ్జ్తోని వీళ్ళు అప్రూవల్ తీసుకుంటున్నారు. ఓకే, ఆ స్టేట్ ప్యానల్ ఉంటుంది కదా, ద స్టేట్ బ్రీఫ్ ప్యానల్ ఉంది కదా, ఇప్పుడు దీనికి కూడా స్టేట్ బ్రీఫ్ ప్యానలే అంటాం. ఓకే, ఇక్కడ ఎందుకంటే స్టేట్ బ్రీఫ్ ప్యానలే అన్నాం కదా, ఇక్కడ మేము పేరు ఇచ్చినప్పుడు స్టేట్ బ్రీఫ్ ప్యానల్, ఇక్కడ కూడా స్టేట్ బ్రీఫ్ ప్యానలే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం అడిషనల్ సెషన్ జడ్జ్ ఆర్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్ మన అప్రూవల్ తీసుకుంటున్నారు సెషన్ జడ్జ్తోని. ఏందని షెల్ ప్రిపేర్డ్, మేము ప్యానల్ ప్రిపేర్ చేస్తున్నాం వన్స్ ఇన్ ఏ ఇయర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ది ఏ సీనియారిటీ ఆఫ్ ఏ అడ్వకేట్స్ సీనియారిటీ అడ్వకేట్స్ని చూసి మేము ప్యానల్ ప్రిపేర్ చేస్తాం అన్నట్టు ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, వన్స్ ఇన్ ఏ ఇయరే అవుతుంది ఇది. ఓకే, అడిషనల్ సెషన్ జడ్జ్ అండ్ సెషన్ జడ్జెస్కి. ఓకే, ఇప్పుడు సబ్ రూల్ 3 కోర్ట్ టు డిసైడ్ యాజ్ ది మెంబర్ ఆఫ్ ఏ అడ్వకేట్ టు బీ ఏ ఎంగేజ్. అయితే కోర్ట్ డిసైడ్ చేయాలి అన్నట్టు, అయితే ఎన్ని అడ్వకేట్స్ ఉండాలి అన్నట్టు. వేర్ ఇన్ ది ట్రయల్ వేర్ ది సెవరల్ అక్యూజ్డ్ నాట్ రిప్రజెంటెడ్ బై ది అడ్వకేట్ ఆర్ అడ్వకేట్స్ ఓన్లీ వన్ అడ్వకేట్ షెల్ బీ అసైన్డ్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ఆల్ ది సచ్ అక్యూజ్డ్. అయితే నంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఎన్ని ఉండాలి, ఒకవేళ సెవరల్ అక్యూజ్డ్ ఉన్న నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఉందనుకోండి, చాలా అక్యూజ్డ్ ఉన్నాయి, అక్యూజ్డ్ ఉంటే ఆ కేసులో మనకు ఎన్ని అడ్వకేట్స్ ఉండాలి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏదైనా ఒక అడ్వకేట్ కూడా అన్ని అక్యూజ్డ్కి మేనేజ్ చేసేయచ్చు. ఓకే, వాళ్ళకు డిఫెన్స్ చేయొచ్చు, మేనేజ్ అంటే డిఫెన్స్ చేయొచ్చు. ఓకే, provided that the court having a regarding the provided that
court have regarding to the nature of the defense to the different accused person is considered that would not be is desirable in the interest of justice to the interest the defense of all the accused person and the single advocate as the court will consider the necessary for be. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే ఈ ప్రొవిజోలో ఆ డిఫెన్స్ నేచర్ ఎలా ఉండాలి అంటే ఒకవేళ డిఫరెంట్ అక్యూజ్డ్ ఉంటే కూడా అందరికీ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ ఉండాలి, ఎన్ష్యూర్ చేయాలి వాళ్ళది. ఓకే, ఆల్ అక్యూజ్డ్ని ఈక్వల్గా ట్రీట్ అవ్వాలి అన్నట్టు. ఓకే, సింగిల్ అడ్వకేట్స్ చూడొచ్చు ఈ కేసెస్ని. ఫెసిలిటీ టు బీ అలౌ ది అడ్వకేట్కి ఫెసిలిటీ ఏంటి? అడ్వకేట్ అసైన్ బై ది కోర్ట్ టు డిఫెండ్ అండ్ అక్యూజ్డ్ షెల్ బి ఫర్నిష్డ్ విత్ ఆల్ ది నెసెసరీ పేపర్ అండ్ ద రికార్డ్ అండ్ అలౌ ది సఫిషియంట్ టైమ్ టు ప్రిపేర్ ది కేస్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. అయితే ఆ ఫెసిలిటీ ఏమి ఇవ్వాలి అంటే మన అడ్వకేట్కి అపాయింట్ చేసాం కదా ఫ్రీ లీగల్ ఎయిడ్ నుంచి, ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్కి అపాయింట్ చేసిన అడ్వకేట్కి ఏమేమి ఇవ్వాలి, మన కేసు కాపీస్ ఏమేమి ఉన్నాయో, పేపర్స్ ఏమున్నాయో, డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయో, రికార్డ్స్ అవి అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ కేస్ ప్రిపేర్ చేయడానికి సఫిషియంట్ టైం ఇవ్వాలి. ఓకే, అది అంటున్నాం. ఇప్పుడు 5లో ఫీజు పేయబుల్ టు ది అడ్వకేట్. ఆ ఫీజు ఎంత పే చేయాలి అడ్వకేట్కి? సీనియర్ సెషన్ జడ్జ్, ఒకవేళ సెషన్ జడ్జ్ మేబీ శాంక్షన్ ది పేమెంట్ ఆఫ్ ఫీజ్ టు బి ఈచ్ అడ్వకేట్ ఆర్ అసైన్. ఇక్కడ ఏంటంటే అడ్వకేట్కి ఫీ ఎవరు ఇవ్వాలి, శాంక్షన్ ఎవరు చేయాలి అంటే మనకు ఫీ ఎవరు ఇస్తారు ఇక్కడ అడ్వకేట్కి అంటే మన సెషన్ జడ్జ్ శాంక్షన్ చేస్తుంది పేమెంట్. ఓకే, పేమెంట్ ఆఫ్ ఎ ఫీ ఈచ్ అడ్వకేట్కి. ఓకే, ఎంత చూడండి, నాట్ ఎక్సీడింగ్ 50 రూపీస్ ఫర్ ది ఈచ్ డే ఆఫ్ ట్రయల్ వేర్ ది అక్యూజ్డ్ ఈజ్ చార్జ్ విత్ ది అఫెన్స్ ఈజ్ పనిషబుల్. అయితే మా అక్యూజ్డ్ డెత్ ఆర్ ఇంప్రెస్మెంట్ ఉంది, సీరియస్ నేచర్గా అఫెన్స్ ఉన్నాయి. ఆ అఫెన్స్ ఉంటే ఏం చేయాలి అంటే ఈచ్ డేకి 50 రూపీస్ ఇవ్వాలి, దానికన్నా ఎక్కువ ఇవ్వద్దు అన్నట్టు. ఓకే, ఆ ట్రయల్కి మన అడ్వకేట్కి 50 రూపీస్ డైలీ అట 50 రూపీసే ఇవ్వాలట. ఓకే, ప్రొవైడెడ్ దట్ ఫీ పేయబుల్ టు ది అడ్వకేట్ ఫర్ ది హోల్ కేసెస్ షెల్ నాట్ బీ అగ్రిగేటెడ్ ఎక్సీడింగ్ ది ఫైన్. అయితే ఈచ్ డేకి 50 రూపీస్ ఇవ్వాలి. అయితే 50 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు, కానీ మొత్తం కేసుకి వచ్చేసరికి 500 రూపీసే ఇవ్వాలట. ఓకే, ఒకవేళ అఫెన్స్ ఎలా ఉండాలి, డెత్ ఆర్ లైఫ్ ఇంప్రెస్మెంట్ ఉంటే. ఓకే, దానికన్నా లైఫ్ అండ్ డెత్ కన్నా వేరే అఫెన్సెస్ చేసి ఛార్జెస్ ఉంటాయి కదా, ఆయనకి ఎంత ఇవ్వాలంటే డైలీ 25 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఓకే, కానీ వచ్చేసరికి ఏంటంటే మొత్తం కేసు వచ్చేసరికి 250 ఇవ్వాలి. ఇదే ఉంటుంది ఈ కేసు. ఈ రూల్ చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇప్పుడు సబ్ రూల్ 5 సబ్ రూల్ 2 అంటే అడిషనల్ సెషన్ జడ్జ్ వచ్చింది. అడిషనల్ సెషన్ జడ్జ్ అండ్ ది అసిస్టెంట్ సెషన్ జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్ వర్కింగ్ ఇన్ ది outlying the stations shall exercise their power mentioning in the sub rule 1 in the respect of advocates before them. ఓకే, సబ్ రూల్ ఏమేమి పవర్స్ ఉన్నాయి అవి ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేసి అడుగుతున్నాం. ఇక్కడ రూల్ 37 వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ మే బీ పర్మిటెడ్ టు రీప్రజెంట్ ది అదర్. అయితే ఇక్కడ ఏం సంగతి అన్నట్టు, ఒక అక్యూజ్డ్ పర్మిట్ చేస్తున్నాం అన్నట్టు. అయితే ఆయనకు పర్మిషన్ ఇస్తున్నాం అందరినీ రీప్రజెంట్ చేయడానికి. ఓకే, క్రిమినల్ కోర్ట్ may in cases where there are several accused than one. ఒక అక్యూజ్డ్ కన్నా ఎక్కువ అక్యూజ్డ్ ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా ఒకరికి పర్మిషన్ ఇస్తున్నారు ఏదైనా కేసు రీప్రజెంట్ చేయడానికి. ఓకే, అదర్ ఇన్ ఏ క్రిమినల్ ప్రొసీడింగ్ ఇన్ ఆథరైజ్డ్ షెల్ బీ రైటింగ్. అవి ఎలా ఇవ్వాలి అంటే రైటింగ్లో ఇవ్వాలి. షెల్ కంటైనింగ్ ది సిగ్నేచర్, రైటింగ్ చేయాలి, సిగ్నేచర్ ఇవ్వాలి. అండ్ గివింగ్ అండ్ షెల్ బీ ఇస్ ఫైల్డ్ ఇన్ కోర్ట్. ఫైల్లో కోర్ట్ చేయాలి. రైటింగ్, సిగ్నేచర్ రాసి సిగ్నేచర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. ఒకవేళ అక్యూజ్డ్
ఒక అక్యూజ్డ్ కన్నా ఎక్కువ అక్యూజ్డ్ ఉంటే కేసులో ఏదైనా ఒక అక్యూజ్డ్కి పర్మిట్ చేస్తారు రిప్రజెంట్ చేయడానికి. ఓకే. రూల్ 37. ఇప్పుడు ఎఫిడవిట్ వచ్చేసరికి మనకు 38లో ఉంది. ఎఫిడవిట్ బిఫోర్ హూమ్ మేబీ ఈజ్ అ స్వాన్ ఆర్ అఫర్మ్డ్. అయితే ఎఫిడవిట్ ఎవరి ముందు స్వార్ చేస్తారు ఆర్ అఫర్మ్డ్ చేస్తారు అనేసి ఉంది. ఎఫిడవిట్ ఇంటెండింగ్ ఫర్ యూజింగ్ ఇన్ ఎ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ మేబీ ఈజ్ అ స్వాన్ ఆర్ అఫర్మ్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆర్ మెజిస్ట్రేట్. ఓకే. కోర్ట్ ఆర్ మెజిస్ట్రేట్ ముందు. అయితే ఎవరి ముందు స్వేర్ ఆర్ అఫర్మ్ తీసుకుంటాలి అంటే ఏదైనా కోర్ట్ కావచ్చు ఆర్ మెజిస్ట్రేట్ అయినా కావచ్చు. ఆర్ అడ్వకేట్ ఆర్ అదర్ దెన్ ది అడ్వకేట్ హూ హ్యాస్ బీన్ ఈజ్ ఎంగేజింగ్ ఇన్ ఎ ప్రొసీడింగ్. ఆ అడ్వకేట్ ముందు కూడా తీసుకోవచ్చు, కానీ ఆ అడ్వకేట్ మన కేసులో ఉండొద్దు అన్నట్టు, వేరే అడ్వకేట్. ఓకే. అదే అంటున్నాం. మెంబర్ ఆఫ్ పంచాయతీ మెంబర్ ముందు కూడా తీసుకోవచ్చు, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ముందు. ఇది నాది ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి, అవి ఒకసారి చదువుకోండి. ఓకే. నాజీ డిపార్ట్మెంట్, ఇవి అందరి ముందు తీసుకోవచ్చు. ఓకే. మెంబర్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ఎ జిల్లా పరిషత్ ఆర్ ఎ మున్సిపల్ కౌన్సిలర్ or a retired gazette officer or receiving the pension from the government or any other gazetted officer in the service of the state government or the central government or a notary as defined in the Notaries Act 1952 or any commissioner or other persons are appointed by the High Court for the purpose of taking the affidavit or any judge or any commissioner for taking the affidavit or affirms or any judge or any commissioner for the taking the affidavit in the any court of a record in India. వీళ్ళందరి ముందు మేము ఏం చేయొచ్చు అంటే ఎఫిడవిట్ తీసుకోవచ్చు. ఓకే. ఆర్ ఫస్ట్ అయితే ఎనీ కోర్ట్ మెజిస్ట్రేట్ ఆర్ ఎనీ అడ్వకేట్ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ దీస్ కేట్. ఓకే. నాట్ ఎంగేజింగ్ ఇన్ పర్టికులర్ కేస్, ఏం కేసు ఉంది అందులో. ఓకే. కానీ వేరే ఇంకా ఎవరెవరు ఇవ్వచ్చు అంటే ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ముందు తీసుకోవచ్చు. ఓకే. రూల్ 39 వచ్చేసరికి ఏముంది అంటే ఫైలింగ్ ఆఫ్ ఏ ఎఫిడవిట్. ఎలా ఫైల్ చేయాలి ఎఫిడవిట్? బిఫోర్ ఎనీ ఎఫిడవిట్ ఈజ్ యూజ్డ్ ఇట్ షల్ బీ ఈజ్ అ ఫైల్ ఇన్ ఎ కోర్ట్ బట్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ మే విత్ ది కన్సెంట్ ఆఫ్ both the parties in the case of the urgency allowing any affidavit to be is presented to the court and read on a hearing of a application. ఆన్ ది హియరింగ్ ఆఫ్ అప్లికేషన్. అయితే బిఫోర్ మేము ఎఫిడవిట్ ఇచ్చే ముందు ఏం చేయాలి అంటే కోర్టులో ఇవ్వాలి. ఓకే. కోర్టులో ఇస్తాం కదా, ఇచ్చే ముందు ఎఫిడవిట్ అది ఎలా ఉండాలి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకువెళ్ళాలి. ఇంకా ఏంటంటే రెండు పార్టీస్ ఉంటాయి కదా, బోత్ ది పార్టీస్ కన్సర్న్ తీసుకోవాలి. ఇంకా ఏదైనా అర్జెన్సీ కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఎలాది ఎనీ ఎఫిడవిట్స్ బీ ప్రెజెంటెడ్ ఓకే టు ది కోర్ట్. ఏదైనా ఒకవేళ అర్జెన్సీ ఉంటే ఆ ఎఫిడవిట్ మన కోర్టుకి తీసుకువెళ్ళవచ్చు. ఓకే. డైరెక్ట్గా. ఓకే. ఆన్ ది హియరింగ్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకే. డన్. 39 ఫార్మ్ ఆఫ్ ఎఫిడవిట్. ఇది రూల్ ఇంపార్టెంట్, అందులో ఏం రాదు కానీ ఒకసారి చూసుకోండి. ఎవ్రీ ఎఫిడవిట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది కోర్ట్ షెల్ సెట్ ఫర్ ది నేమ్, ప్లేస్ అండ్ కోర్ట్ అండ్ ది కాజ్ టైటిల్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆర్ అదర్ మ్యాటర్ ఇన్ విచ్ ది ఎఫిడవిట్ ఈజ్ sought to be is used. The affidavit shall be is drawn up to be a first person and divided into a paragraph number and consequently and each paragraph as nearly as may be is shall be is confined to be a distinct portion of the subject and the distinct portion of a subject. అయితే ఇక్కడ ఏముందంటే ఈచ్ పారా. అయితే మన ఎఫిడవిట్ ఫామ్ ఆఫ్ ఎఫిడవిట్ ఎలా ఉండాలి అంటే ఆ ఎఫిడవిట్ ముందు ఎఫిడవిట్ పైన నేమ్ ఉండాలి, ప్లేస్ ఉండాలి, కోర్ట్ ఉండాలి, దేనికోసం ఉంది కాజ్ టైటిల్ ఉండాలి, టైటిల్ ఆఫ్ ది కాజెస్ ఉండాలి, అవి ఉండాలి. ఇంకా ఏం మ్యాటర్ ఉంది అది ఉండాలి, అసలు ఎందుకు
డ్రా చేస్తున్నామా అది, ఇంకా ఫస్ట్ పర్సన్ ఎవరు అవి ఉండాలి. డివైడెడ్ అది ఎఫిడవిట్ ఎలా ఉండాలి అంటే పారాగ్రాఫ్లో డివైడెడ్ ఉండాలి. ఆ పారాగ్రాఫ్ కూడా నంబర్డ్గా ఉండాలి, కన్సిక్యూటివ్ ఒక తర్వాత ఒక ఉండాలి ఆ పారాగ్రాఫ్స్ మనకు. ఒకవేళ మీ దగ్గర చూసి ఉంటారు ఆల్మోస్ట్ పీపుల్ వాళ్ళకు ఐడియా ఉంటుంది ఎఫిడవిట్ ఎలా ఉంటుందో. ఓకే, పారాగ్రాఫ్లో ఉండాలి. షెల్ బి ఈజ్ అ కన్ఫర్మ్డ్ టు బి ఏ డిస్ట్రిక్ట్ పోర్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అయితే ఏమేమి ఉన్నాయో అందులో సబ్జెక్ట్గా డివైడ్ చేసి ఉండాలి. డిస్క్రిప్షన్ ఆఫ్ డిపోనెంట్. ఓకే, 41లో డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ డిపోనెంట్ ఉంది. ఎవ్రీ ఎఫిడవిట్ షెల్ స్టేట్ ది full name, age, description and a place of a residence of a deponent, and shall be is assigned by the him. The description shall including the father's name and father's name of the deponent also. అయితే డిపోనెంట్ అంటే ఎవరు ఎఫిడవిట్ ఇస్తున్నారు ఆ పర్సన్కి మేము అంటాం డిపోనెంట్ అని. ఓకే, ఎఫిడవిట్ ఇప్పుడు ఇది ఫామ్ ఆఫ్ ఎఫిడవిట్ అయింది. ఎఫిడవిట్ ఎలా ఉండాలి అంటే నేమ్ ఉండాలి, ప్లేస్ ఉండాలి, అవి చెప్తున్నాం. ఇవి డీటెయిల్స్ ఉన్నాయి కదా 40లో, అవి డీటెయిల్స్ అది ఒక ఎఫిడవిట్ది. ఆ ఎఫిడవిట్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళది అన్నట్టు ఇవి. ఓకే, డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ఎఫిడవిట్ అనేసి 41లో. ఎవరు మనకు డిపెండెంట్ ఉన్నారో, ఎవరు ఎఫిడవిట్ ఇస్తున్నారో ఆయన ఎలా ఉండాలి, ఆయన గురించి. ఎవ్రీ ఎఫిడవిట్ షెల్ స్టేట్ ది ఫుల్ నేమ్. అయితే ఎఫిడవిట్ ముందు ఎఫిడవిట్ ఎవరు ఇస్తున్నారో ఆయన ఫుల్ నేమ్ ఉండాలి, ఏజ్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, ఆయన ఎక్కడ ఉంటారు ప్లేస్ ఉండాలి. ఓకే, ఆయన సైన్ చేయాలి, దానికి సైన్ చేయాలి. అండ్ ఇంకా ఏంటంటే ఆయన ఫాదర్ నేమ్ కూడా ఉండాలి. ఓకే, అది అంటున్నాం. 42లో రైటింగ్ టు బి ఆన్ ఏ బోత్ ది సైడ్ అండ్ ది ఈచ్ పేజ్ టు బి ఏ సైన్. అయితే రైటింగ్ టు బి ఏ బోత్ ది సైడ్ అయితే ఏం 2 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 2 సైడ్కి మనకు సైన్ ఉండాలి పేజ్కి అంటున్నాం. ఓకే, అవి చూడండి. వెన్ అన్ ఎఫిడవిట్ ఈజ్ అ కవర్ మోర్ దెన్ 1 sheet of a paper, when the writing shall be is on both the side of the sheet and shall be is signed by the deponent at the foot of the each page of the affidavit. అయితే మనకు ఎఫిడవిట్ ఒక సైడ్ లేకుండా వేరే సైడ్ కూడా ఉందనుకోండి, ఒక సింగిల్ పేపర్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఉందనుకోండి, ఆ సైడ్లో ఏం చేయాలి డిపోనెంట్ అంటే బోత్ ది సైడ్ కిందకి సైన్ ఉండాలి అన్నట్టు. 42 అంటుంది. 43 రండి. 43లో ఏముంది, ఆల్టరేషన్, ఇంటర్లీనియేషన్ అండ్ ది ఇరేజర్స్. అయితే ఏదైనా ఆల్టరేషన్ ఉన్నా, ఇంటర్లీనియేషన్ ఉన్నా, కరెక్ట్ కాకుండా ఉన్నా, లేకపోతే ఏదైనా ఇరేజ్ చేసిండ్రు. ఓకే, ఇరేజ్ అంటే కొట్టేస్తారు కదా కొన్ని వర్డ్స్ని, కొన్ని సెంటెన్స్ని అలా. ఓకే, if any shall before an affidavit is sworn or affirmed, B is authenticated by the initials of the authority before whom he affidavit is taken, otherwise the same shall not be a file or made use of in any matter without the leave of the court. అయితే అలా ఉంటే ఏం చేస్తారంటే అథెంటికేట్ అయితేనే తీసుకుంటారు, లేకపోతే అలా కొట్టి ఉంటే, ఇరేజర్ ఉంటే, ఏదైనా ఆల్టరేషన్ ఉంటే అది ఎఫిడవిట్ ఫైల్ చేయడానికి అవసరం లేదు, అయితే తీసుకోరు అన్నట్టు కోర్టులో. ఓకే, 44 రూల్ 44 ఏమంటుంది, ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ బిఫోర్ హోమ్ ది ఎఫిడవిట్ ఈజ్ స్వాన్. అయితే స్టేట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ బిఫోర్ హోమ్ ఎఫిడవిట్ ఈజ్ స్వాన్. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ అంటే ఈ స్టేట్మెంట్ ఏముంటుంది ఆఫీసర్ది, అది ఎలా ఉండాలి చూడండి. ఎఫిడవిట్ ఎవరు ఇస్తున్నారు ఆ ముందు. The authority before whom the affidavit is taken shall state the date on which and place where the same is taken and sign his name and description at the end, otherwise the same shall not be filed or read in the any matter without the leave of the court. ఎవరు ముందు మేము ఎఫిడవిట్ ఇస్తున్నామో స్వాన్ చేస్తున్నాం. ఓకే, ఆ టైంలో ఏం చేయాలి, ఆ ఆఫీసర్ ఆయన నేమ్, ప్లేస్. ఓకే, ఎక్కడ ఇస్తున్నాం ఆ ప్లేస్ రాయాలి, ఇంకా సైన్ చేయాలి, నేమ్ రాయాలి ఆయనది. ఓకే, డిస్క్రిప్షన్ కింద. ఓకే అంటుంది మన 44. అదర్వైజ్ మన కోర్టు తీసుకోదు అన్నట్టు. 45 బ్లైండ్
బ్లైండ్ ఆర్ ఇల్లిటరేట్ డిపెండెంట్. ఒకవేళ బ్లైండ్ ఉన్నారు, బ్లైండ్ అంటే అది నార్మల్గా తెలిసి ఉంటుంది బ్లైండ్. ఓకే, బ్లైండ్ ఆర్ ఇల్లిటరేట్ డిపెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఇస్తే ఎలా? ఓకే, వాళ్ళతోని ఎఫిడేవిడ్స్ ఎలా తీసుకోవాలి? వెన్ అనే ఎఫిడేవిడ్ ఈజ్ ఎ స్వాన్ 1 are affirmed by any person who appears to the authority, taken the affidavit to be illiterate, blind or unacquainted with the language in which the affidavit is written, the officer shall certify that the affidavit was read and translate and explain to his presence to the deponent, and the deponent seems to be understand it and made him is a signature in the presence of authorities, otherwise the affidavit shall not be used in the evidence. అయితే ఒకవేళ ఎఫిడేవిడ్ ఎవరు ఇస్తున్నారంటే ఇక్కడ బ్లైండ్ పర్సన్ ఉన్నారు. ఓకే, బ్లైండ్ పర్సన్స్ ఉన్నారు, ఇల్లిటరేట్ పర్సన్ ఉన్నారు, ఇంకేంటంటే అన్ఈక్వెంటెడ్ పర్సన్ ఉన్నారు. అయితే అర్థం కాలేని వాళ్ళు, ఓకే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లాంగ్వేజ్ అర్థం కాదు, లేకపోతే వాళ్ళు చూడలేరు. వాళ్ళకు ఎలా చెప్పాలి అంటే మన ఆఫీసర్ ఉంటారు కదా, ఆ ఆఫీసర్ ఏం చేయాలి, ఆయనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్లారిఫై చేయాలి, ఏమేమి రాసిండ్రో ఎలా ఇచ్చిండ్రో అనేసి ఆ క్లారిఫై ఇచ్చేయాలి. అయితే ఆ ఆఫీసర్ ఏం చేయాలి అంటే ఆ ఎఫిడేవిడ్ని రీడ్ చేయాలి, అయితే చదవాలి, చదివి ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ చేసి నేను అన్ఈక్వెంటెడ్ అన్నారు కదా, అయితే అర్థం కాని వాళ్ళు, ఓకే, వాళ్ళకు చెప్పాలి, ట్రాన్స్లేట్ చేయాలి. ఇంకా ఏంటంటే ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ ప్రెజెన్స్లో ఏం చేయాలి, ఆ డిపెండెంట్ ప్రెజెన్స్లో వాళ్ళది సిగ్నేచర్స్ తీసుకోవాలి. ఓకే, అయితే అథారిటీ కూడా సిగ్నేచర్ చేయాలి ఇక్కడ. ద డిపెండెంట్ సీమ్స్ టు బి అండర్స్టాండ్. అయితే నేను ఏం చెప్పాను, అథారిటీకి ఎవరు ఉంటారో నేను ఏం చెప్పాను వాళ్ళకు అర్థమైంది, వాళ్ళకు అర్థమైంది అన్నట్టు చెప్పి ఆయన సిగ్నేచర్ చేయాలి. ఓకే, ఆ అథారిటీ సిగ్నేచర్ చేయాలి ఎవరు తీసుకుంటున్నారో. తర్వాత అలా తీసుకుంటేనే అది అడ్మిసిబుల్ అవుతుంది ఎవిడెన్స్గా, లేకపోతే ఎవిడెన్స్గా తీసుకోలేము అలాంటి ఎఫిడేవిట్కి. ఓకే, స్టేట్మెంట్స్ 46. Endorsement should state on those behalf filed. Every affidavit shall bear an endorsement stated on the whole behalf it is filed. Endorsement ఉండాలి 46లో, ఇంకా ఏం లేదు. 47లో affidavit stating the matter of opinion. Affidavit stating the matter of opinion అంటే చూడండి, every affidavit stating the any matter of opinion shall show the qualification of the deponent to express the such opinion by the reference to the length of the experience, acquaintance with the persons or a matter in the respect of which the opinion is expressed, or the other means of the knowledge of the deponent. అయితే మనకు ఎఫిడేవిట్ ఎవరు స్టేట్ చేస్తున్నారో వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, ఒకవేళ ఒపీనియన్గా వస్తే వాళ్ళు క్వాలిఫై ఉన్నారా అవి చూడాలి. ఓకే, క్వాలిఫికేషన్, వాళ్ళది ఎక్స్పీరియన్స్ ఎంత ఒపీనియన్ ఉంది అవి చూడాలి. ఓకే, ద లెంత్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నాయి అవి చూడాలి. 47లో. 48లో వచ్చేసరికి ఎఫిడేవిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ అండ్ బిలీఫ్. ఓకే, a statement made on the information or a belief of the deponent shall state the causes or grounds of the information or belief. ఆయనే ఎఫిడేవిట్ ఇచ్చినప్పుడు అయితే ఏ సోర్సెస్ నుంచి ఇస్తున్నారు స్టేట్మెంట్, లేకపోతే ఎలా బిలీవ్ చేసి ఇస్తున్నారు అనేసి అక్కడ చెప్పాలి. ఓకే, 48లో. 49 documents referred to in affidavit to referred as a exhibit. జస్ట్ క్వశ్చన్ జస్ట్ టైటిల్ గుర్తుకు పెట్టుకోండి, డాక్యుమెంట్స్ రిఫర్డ్ అనేసి, అది కింద కూడా అదే ఉంది. ఓకే, సర్టిఫికేట్ సైన్ ఉండాలి ఇందులో. ఎలా అడ్మిట్ చేయాలి ఎగ్జిబిట్స్ అంటే కోర్ట్ అడ్మిట్ చేస్తుంది కదా అది, ఇంకా సేమ్ మేనర్ ఎగ్జిబిట్ ది అడ్మిటెడ్ బై కోర్ట్. ఇంకా ఏంటంటే షెల్ బేర్ ది సర్టిఫికేట్ సైన్ బై ది ఆఫీసర్. ఓకే, సర్టిఫికేట్ సైన్ బై ది ఆఫీసర్ అనేసి అక్కడ మార్క్ చేసుకోండి. మళ్ళీ వచ్చేసరికి క్రాస్ ఎగ్జామినేషన్ ఆన్ ఎఫిడేవిట్. క్రాస్ ఎగ్జామినేషన్ ఆన్ ఎఫిడేవిట్ అంటే ఎఫిడేవిట్కి క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా అవ్వాలి. ఓకే.
The court may at any time direct that any person shall attend to a cross examine on a affidavit కి క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, కోర్టు ఎప్పుడన్నా ఆర్డర్ ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు. ఓకే. ఓత్ అండ్ ఎఫర్మేషన్స్ మనకు 51 నుంచి ఓత్ అండ్ ఎఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే. రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఈ చాప్టర్ చాలా పెద్దగా ఉందన్నట్టు ఉంది. అడ్జర్న్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, చూద్దాం. రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు, అయితే మేము 51 అండ్ 52 చేసి వెళ్దాం. రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది చేద్దాం. ఓకే, తర్వాత చేద్దాం. అడ్మినిస్ట్రేటింగ్ ఓత్ ఎలా తీసుకోవాలి ఫస్ట్. ఓకే. 51. The session judge or a magistrate shall themselves administer the oath to the witness or the interpreter. అయితే సెషన్ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ ఎలా తీసుకోవాలి అంటే ఓత్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలంటే విట్నెసెస్ అండ్ ఇంటర్ప్రిటర్ ఎవరు, సెషన్ జడ్జ్ అండ్ మేజిస్ట్రేట్. ఓకే. A witness, interpret or a deponent on the affirmative మేబీ ఇవి అవసరమైతే లేదు, కానీ ఒకసారి మీరే చూసుకోండి ఇది. ఓకే. ఎలా ఉండాలి, నేను ఇప్పుడు ఉంటుంది కదా, మేము మూవీస్లో చూస్తుంటే నేనేం చెప్తున్నా అది గీత మీద లేకపోతే ఖురాన్ మీద సాక్షేసి చెప్తున్నా అనేసి చెప్తారు కదా, అదే కాన్సెప్ట్ అన్నట్టు ఇది. ఓకే, ఒకసారి చూడండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా లేకపోతే. ఓకే, బాయ్ గాయ్స్. అప్పటి వరకు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అయిన తర్వాత సిపిసి ఉంటుంది. ఓకే, సిపిసి ఉంటుంది, ఎందుకంటే సిపిసి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ సిపిసి ఉంటుంది. అదే మేము సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా వేయండి అనేసి చాలామంది అంటున్నారు. బట్ ఏంటంటే సివిల్ రూల్స్ ఎందుకు వేయమంటే మీకు ఫస్ట్ సివిల్ రూల్స్ అర్థం అవ్వడానికి మీకు సిపిసి అర్థం అవ్వాలి. ఓకే, ఏంటంటే మనకు ఇంకా సిపిసి నుంచి కూడా ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి, హార్డ్లీ అవి కూడా వస్తాయి. ఓకే, 1 or 2 లేకపోతే 3 లాస్ట్. కానీ అదే మేము సిపిసి చూస్తే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఏంటంటే సిపిసి అండ్ మన సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇంటర్లింక్ ఉంది కదా, అందుకోసం ఫస్ట్ అది చదవాలి, తర్వాత ఇది చదవాలి. ఓకే, ఫస్ట్ సిపిసి మీకు వస్తేనే మీరు సివిల్ రూల్స్కి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ఓకే, ఎందుకంటే మన సిపిసి చాలా పెద్దగా ఉంది. ఓకే, చాలా పెద్దగా ఉంది, అందులో సెక్షన్స్ ఉన్నాయి, మరి ఆర్డర్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, మరి సబ్ రూల్స్ ఉన్నాయి, కాబట్టి అవి పెద్దగా ఉంది, ఒక ఓషన్ లెక్క. అందుకోసం ఫస్ట్ సిపిసి రావాలి మనకు, వచ్చిన తర్వాత ఆ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చూసుకోవచ్చు. ఓకే, అవి చిన్నగానే ఉంది, అంత టెన్షన్ తీసుకోవడానికి అవసరం లేదు. అయితే కన్ఫ్యూజింగ్ లేదు, జస్ట్ రూల్సే ఉన్నాయి అందులో. ఓకే, 300+ కూడా రూల్స్ ఉన్నాయి అందులో, కానీ ఈజీగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ సిపిసి రావాలి. ఓకే, అప్పుడు వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.